వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ చేతిలో ఏపీ సీఎం చంద్రబాబు పావుగా మారారని విమర్శించారు జగ్గారెడ్డి. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రేపు సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు ఎమ్మెల్యేలు. వైఎస్ఆర్తో తనకు జగిత్యాల జిల్లాకు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని జగిత్యాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్ఏ ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు జీవన్ రెడ్డి. రేపు సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి. ముందుగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో వన మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత జిల్లా ప్రముఖులతో ముఖాముఖి మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, విద్యా, వైద్యం సహా ఇతర అంశాలపై సీఎంకు వివరిస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్ నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్, విద్య, వైద్యం, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది. వరంగల్ సమీక్ష ఉన్నప్పుడు వరంగల్కి పోయి అక్కడ హాస్పిటల్ సంగతి ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా సమీక్ష చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం, దాని ప్రకారంగా సీఎం గారు నిర్ణయం తీసుకొని అక్కడ త్వరితగతిన వరంగల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అంకితం చేయాలి తొందరగా అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా మన ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ను సూపర్ స్పెషలైజేషన్స్ కూడా దాంట్లో చేర్చి ఒక గొప్ప టీచింగ్ హాస్పిటల్గా దాన్ని మార్చడానికి దామోదర్ రాజనరసింహ గారు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించింది. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ చేతిలో చంద్రబాబు పావుగా మారారని విమర్శించారు. అలర్ట్గా ఉండాలని కార్యకర్తలకు సూచించారు జగ్గారెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కన్నులు యాదికొచ్చినాయి. ఐటీ, సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పిండు. దీనికి మొదటి పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. హైటెక్ సిటీ దీనికి డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వాళ్ళు ఇప్పటి వరకు బీజేపీ బలంగా స్థిరపడుతుంది అని అంటే ఓన్లీ ఈడీ, ఐటీ అండ్ సిబిఐ. 7.78 టీఎంసీల కెపాసిటీతో పతిపక్క రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. రిజర్వాయర్ నిర్మాణంపై తన క్యాంప్ కార్యాలయంలో ఎస్ఆర్ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే. దేవికొండ రిజర్వాయర్ నుంచి లిఫ్ట్, గ్రావిటీ కెనాల్ ద్వారా కూడా నీటిని సరఫరా చేసేలా వారం రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కురుమలకు చోటు కల్పించాలన్నారు ప్రభుత్వ విప్ వీరుల ఐలయ్య. 50 లక్షలకు పైగా జనాభా కలిగిన గొల్ల కురుమలకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, 5 కార్పొరేషన్లు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు వీరుల ఐలయ్య.